నమస్కారం అండి. ఇప్పుడు మనం తరచుగా ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఈ ఇవి యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక వయసొచ్చిన తర్వాత కనిపించేటటువంటి సమస్యలు. ఒక 50 ఏళ్ళకో, 60 ఏళ్ళకో లేదా 40 తర్వాతనో రావాల్సిన ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు 20లోనే కనిపిస్తున్నాయి. చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. కీళ్ళ నొప్పులు అంటున్నారు. సో, ఇలాంటి సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఈ సమస్యలు ఎందుకు బాగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో అనేది చూద్దాం. అలాగే ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపంక్చర్ అనే ఒక సనాతన వైద్య విధానంలో దీనికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు కూడా ఏంటో చూద్దాం. అట్లాగే ఏ ఆహార పదార్థాలు, ఏ డయటరీ సిస్టమ్ వల్ల దీన్ని మనం నివారించుకోవచ్చు అనే అంశం కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ బోన్స్ ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులనేవి ఎముకలకు సంబంధించిన సమస్యగా మనం భావిస్తాం. బోన్స్ రిలేటెడ్. కానీ దీంట్లో ఒక 2, 3 అంశాలు మనం గమనించాలి. ఒకటి ఒక బోన్స్ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఆ బోన్‌ని పట్టుంచేటటువంటి టెండాన్స్, లిగమెంట్స్, టిష్యూస్, ఆ బోన్‌కు కందెనలాగా ఉపయోగపడే సినోవియల్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇందులో ఏ సమస్య వచ్చినా కూడా ఈ బోన్ సమస్య, ఈ నడక సమస్య, ఈ కీళ్ళ సమస్య లేదా నీ పెయిన్ అనే సమస్య వస్తుంది. అందువల్ల దీన్ని చాలా జాగ్రత్తగానే మనం గమనించాలి. మోకాలు నొప్పులని రాగానే ఒక 20, 25 ఏళ్ల అబ్బాయి నాకు నీ పెయిన్ ఉంది. లెఫ్ట్‌కో, రైట్‌కో అని వచ్చారనుకోండి. లేదా 2 కాళ్ళలో ఉన్నాయని వచ్చారనుకోండి. ఇమ్మీడియేట్‌గా బోన్ సమస్య అనుకోవద్దు. ఎందుకంటే బోన్ అనేది ఒక 50, 60, 40 తర్వాత దాని డిటీరియరేషన్ గాని, దాని యొక్క డ్యామేజ్ గాని కనిపిస్తుంది. అంటే బోన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి తక్కువ వయసులోనే బోన్స్ మీకు డీజనరేట్ అయిపోయింది అని ఇమ్మీడియేట్‌గా దానికి ఆ రకంగా మనం ఆలోచించొద్దు. అక్కడ ఏం ఆలోచించొచ్చు? ఈ టెండాన్స్‌లో ఈ సమస్య ఉందా? లిగమెంట్స్‌లో సమస్య ఉందా? లేదా టిష్యూస్‌లో అసలు బలహీనంగా ఉందా? లేదా మస్క్యులర్ వీక్‌నెస్ ఉందా? సినోవియల్ ఫ్లూయిడ్‌లో ఏమైనా సమస్యలొచ్చాయా? ఇట్లాంటి విషయాలు కూడా మనం ఆలోచిస్తే బావుంటుంది. ఇప్పుడు, ఇప్పుడు మేజర్ ఆక్యుప్రెషర్‌లో ఏంటంటే దీనికి ఒక అంటే అవతల అది ఏ సమస్య ఉండనియండి. అది పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళని కాదు. ముందు ఆ నొప్పి తగ్గాలి. దాని తర్వాత అదేంటంటే అక్కడ స్ట్రెంగ్త్ పెరగాలి. ఆ నీ ప్రాబ్లమ్ అనేది మోకాళ్ళ నొప్పులనే సమస్య పరిష్కారం కావాలి. దానికేంటంటే ఆక్యుప్రెషర్‌లో ఒక అద్భుతమైన అంటే చాలా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు సులభంగా ఉండే ఎవరికి వాళ్ళు ఈజీగా చేసుకోగలిగే ఒక పాయింట్ గురించి చెప్దాము. ఆ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మోకాలికి వెనక భాగంలో ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మన కాలు. ఈ కాలు యొక్క ఇది వెనక భాగం. ఆ మోకాలు ప్రాంతం అటువైపు ఉంది. మోకాలు యొక్క మడత వెనక భాగం ఇది. ఫోల్డ్. ఈ ఫోల్డ్‌లోనే ఒక యెల్లో కలర్‌లో బిందువు కనిపిస్తోందది. అంటే మోకాలు యొక్క ఎగ్జాక్ట్‌గా మోకాలు చిప్ అంటాం కదా! నీ క్యాప్ దాని ఎగ్జాక్ట్ వెనక భాగంలో ఆ మధ్యలో ఉంటుంది. అది UB40 యూరినరీ బ్లాడర్ 40. ఇలాంటి పెన్ తీసుకొని కూడా ఈ పెన్‌తో కూడా మెల్లగా ఈ ఈ యూబీ అనే ఆక్యుప్రెషర్ పాయింట్‌ని మెల్లగా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. 1, 2, 3 అలా ఒక 40-60 టైమ్స్. అంటే నొక్కి వదలడం, నొక్కి వదలడం, నొక్కి వదలడం కలిపి ఒకసారి అనుకోండి. 1, 2, 3 ఇలా చేసి ఒక నిమిషం పాటు చేయండి. ఒక 40 సెకండ్లు చేయండి. లేదంటే ఒక నిమిషం చేయండి. ఇటొక నిమిషం, ఇటొక నిమిషం. ఈ 2 చేయడం ద్వారా ఏమవుద్దంటే ఈ మోకాలు అనే నొప్పులకు ఇది లోకల్ పాయింట్ అవుతుంది. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు ట్రై చేయొచ్చు. ఈ యూరినరీ బ్లాడర్ 40 UB40 అనే ఈ పాయింట్‌ని మీరు ట్రై చేయండి. ప్రెషర్ చేయండి. అట్లాగే ఇంకొక పని కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ మోకాలు అనుకున్నాం కదా! ఇది మోకాలు అనుకోండి. ఈ మోకాలు యొక్క ఈ చుట్టూ అనేక ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ట్యాప్ చేయొచ్చు చుట్టూ. ఈ భాగం అంతా కూడా ట్యాప్ చేసుకోవచ్చు. మోకాలంతా ట్యాప్ చేయడమే. అంటే ఇట్లా ముందు భాగం పక్కలకి, అలాగే వెనక భాగంలో ఇందాక పాయింట్ చెప్పాగా వెనక భాగం. ఇలా ఈ భాగం అంతా కూడా ఈ మోకాలు యొక్క చుట్టూ భాగం అంతా కూడా ట్యాపింగ్ చేయొచ్చు. చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ UB40 నేను చెప్పిందే కాకుండా ఇక్కడ ఇంకా చాలా చాలా అద్భుతమైన ఆక్యుప్రెషర్
ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంటే దానికి సంబంధించినటువంటి ఇది కేవలం అక్కడ మసాజ్ లాగా ఉపయోగపడేది కాదు ఇది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ పాయింట్ అనేది కేవలం అక్కడ ఆ నొప్పి ఉన్న ప్రాంతంలో ఇలా మసాజ్ చేయడం ద్వారా ఏదో జరుగుతుంది అనుకునే చాలామంది అనుకుంటారు. కాదు. అక్కడ అద్భుతమైన ఇంటర్నల్‌గా లోపల మార్పులు తీసుకొచ్చేటటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అవేం చేస్తాయంటే లోపల చాలా చాలా మార్పులు తీసుకొస్తాయి. ఈ ఈ రూట్ కాజ్ ట్రీట్మెంట్ లాగా ఇది పనిచేస్తుంది. శాశ్వతంగా మన మోకాళ్ళ నొప్పులకు మంచి అద్భుతంగా పరిష్కారంగా ఉంటుంది. ఇకపోతే డయట్‌కి సంబంధించినంత వరకు ఏంటంటే ఏం తినాలి మరి? ఈ బోన్ సంబంధించిన సమస్యకి ఏం తినాలంటే మీరు కాల్షియం బాగా అవసరం ఉంటుంది. ఎండలో ఉండాల్సి ఉంటుంది. అట్లాగే మెల్లిని చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక కాల్షియం బాగా ఉన్న పదార్థాల్లో ఫుడ్ ఐటెమ్స్‌లో ఏంటంటే మీకు తెలుసు మునగాకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు పౌడర్ చేసుకొని గాని, మునగాకు పప్పు గాని, మునగాకు మన ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. రెండవది బెల్లం. బెల్లము, నువ్వుల లడ్డూలు. నువ్వుల్లో కూడా చాలా చాలా ఉంటుంది. కాల్షియం చాలా బాగుంటుంది. కాబట్టి బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూల్ని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని చాలా ఇష్టంగానే తింటారు. అది ఆ ఆహారంలో తీసుకోవచ్చు. ఇక కాల్షియం ఎక్కువ రావడానికి కోసం డి విటమిన్ కోసం కూడా ఏంటంటే ఎండలో ఉండడం. ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఎండ అనేది మనకు గగనం అయిపోయింది. దొరకకుండా పోయింది. కానీ ఎండ అనేది లేదా సన్‌కి మార్నింగ్ టైంలో ఎక్స్‌పోజ్ కావడం అనేది చాలా చాలా అవసరం. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చేయండి. ఖచ్చితంగా మీ మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం వస్తుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనలను మా కామెంట్ ద్వారా తెలియజేయండి. నమస్తే.